నమస్తే, వెల్కమ్ టు ఏపీ 10 న్యూస్. నేను సుమలత. నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డన్ సెర్చ్ జరుగుతున్నట్లు, సరైన పత్రాలు లేని వాహనాలను, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను, మారణాయుధాలను అదుపులోకి తీసుకోనున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం స్థానిక వడ్డీపాలెం పలు ప్రాంతాలలో డీఎస్పీ 1 టౌన్ సిఐ రాజేష్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, సరైన పత్రాలు లేని వాహనాలను, అనుమానాస్పదమైన వ్యక్తులను, మారణాయుధాలను స్వాధీనం చేసుకుంటున్నామని తెలిపారు. జూన్ 4వ తేదీ ఎన్నికల లెక్కింపు సందర్భంగా పోలీసు వారి అనుమతులు లేకుండా ఎక్కడైనా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా పేల్చడం, డీజేలు, అదేవిధంగా పెట్రోల్ బంకుల నుంచి బాటిల్లో తీసుకుని వెళ్లకుండా పెట్రోల్ బంకు యజమానులకు నోటీసులు జారీ చేశామని అన్నారు. పోలీసు వారి సూచనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారామిలిటరీ సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పోలీస్ బండి సైడ్ సైడ్ బాబు బాబు ఆర్సీ ఉందా? బయట వాళ్ళు ఎవరన్నా వచ్చారా? చూస్తే పట్టుకుంటున్నారు. డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? సిపిఎస్ స్ట్రైక్ వెళ్ళదు. వచ్చేసాడు. నమ్మలేదు వెనకాల ముందు అరే ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా? రైల్వే ఎంప్లాయనా? అడుగుతా ఉంటే బగ్గం అడుచుకుంటాను తమ్ముడు. అన్న మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఈరోజు కావలి పట్టణంలో 1 టౌన్ ఏరియాలో వడ్డపాలెం నందు 1 టౌన్ సిఐ గారు మరియు మా స్పెషల్ పార్టీ 1 టౌన్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాం. దానికి కరెక్ట్గా లైసెన్స్ లేకుండా, లేకపోతే రికార్డ్స్ లేకుండా సీజ్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి మారణాయుధాలు ఎవరు కూడా కలిగి ఉండకూడదు. రాబోయే ఎలక్షన్ అయిపోయిన సందర్భంగా కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే ఇంప్లిమెంటేషన్లో ఉంది. అదేవిధంగా 144 సెక్షన్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఎవరైనా సరే ప్రొసెషన్ తీయాలన్నా, ఊరేగింపులు కానీ, మీటింగ్లు కానీ పెట్టాలన్నా పోలీస్ పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదు. క్రాకర్స్ కాల్చకూడదు. అదేవిధంగా లూజ్ పెట్రోల్ అమ్మద్దని చెప్పేసి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ ఓనర్కి, తర్వాత సిబ్బంది కూడా నోటీస్ సర్వ్ చేయడం అయింది. కాబట్టి ఎవరు కూడా లూజ్ పెట్రోల్ అమ్మద్దు. దీని ద్వారా
పెట్రోల్ బంకులు తయారు చేసి విసిరేదే అవకాశం ఉంది కాబట్టి అదే అలాంటి ఏదైనా జరిగితే ఆ పెట్రోల్ బంకు మీద కూడా ఓనర్ల మీద కూడా మేము చర్య తీసుకుంటాం. కాబట్టి లూజ్ పెట్రోల్ ఎవరు కూడా అమ్మద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ విక్టరీ రోజున అంటే ఎన్నికలై డిసైడ్ అయిన తర్వాత కౌంటింగ్ తర్వాత ఎవరు గెలిచినా కూడా విక్టరీ పొజిషన్కి అనుమతి లేదు. విక్టరీ పొజిషన్ ఎవరు కూడా తీయడానికి వీల్లేదు. ఆ విధంగా ఎవరైనా విక్టరీ పొజిషన్ తీసినా కూడా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఏ ఊర్లో అయినా సరే పల్లెల్లో కూడా విక్టరీ పొజిషన్ తీయద్దండి. తప్పెట్లు కొట్టి మేళాలు తాళాలతో ఊరేగింపు చేయడం కానీ అదేవిధంగా టపాసులు కాల్చడం కానీ కూడా నిషేధించడం అయింది. దయచేసి మీరందరూ కూడా పోలీసులకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఈ క్రాకర్స్ అమ్మే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు సార్? అమ్మే వాళ్ళ మీద అదే చెప్పాము. అందరూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎవరిని అమ్మద్దని చెప్పేసి. ఒకవేళ అమ్మి ఆ రోజు వాడితే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పున్నారు. కాబట్టి అధికారులు చర్యలు తీసుకుంటారు. అట్లా ఎవరైనా అమ్మితే తెలుస్తుంది, ఎవరి దగ్గర కొనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.